సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ as బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్. ఇది కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, కొంచెం జాగ్రత్త. బ్లాకింగ్ స్టేట్మెంట్, అన్బ్లాకింగ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ బ్లాకింగ్? బ్లాకింగ్ అంటే స్టాప్ చేయడం, బ్లాక్ చేసాడు. అన్బ్లాకింగ్ అంటే స్టాప్ చేయడం అని చెప్పి, అంతే, వెరీ సింపుల్. సో ఫస్ట్ థింగ్, దిస్ ఈజ్ యూజ్డ్ బై సింబల్ ఈక్వల్ టు వాట్ ద బ్లాకింగ్ అంటే మీనింగ్ మీకు చెప్తే నెక్స్ట్ అర్థం. ఇక్కడ సింబల్ మనము ఈక్వల్ టు పెట్టి ఈ యారో డైరెక్షన్ పెట్టాం. దిస్ ఈజ్ ద అన్బ్లాకింగ్. ఇంకొక యారో డైరెక్షన్, దిస్ ఈజ్ కాల్డ్ అన్బ్లాకింగ్. ఓకే, why it is called blocking అంటే, so if for example a is equal to 1, okay, b is equal to a, initial a is equal to 0 ఇలా పెట్టాను. ఇక్కడ ఏం చేశాను, వీడియోలో a లో 0 పెట్టాను, మళ్ళా సో a లో 1 పెట్టాను, b లో a వాల్యూ పెట్టాను. ఇప్పుడు అవుట్పుట్ ఆఫ్ b ఎంత, a ఎంత? a లో ఎంత ఉంది 1, b లో ఎంత ఉంది 0. ఇది వచ్చాక a1 అప్డేట్ అయింది. అప్డేట్ అయినది ఇక్కడ 1 వచ్చింది, b కి ఏమొచ్చింది 1 వచ్చింది. ఇస్ ఇట్ రైట్? సో ఇప్పుడు ఈ పని జరిగేంత వరకు నెక్స్ట్ దానికి వెళ్ళదు. ఈ పని ఇది కంప్లీట్ అయినంత వరకు నెక్స్ట్ దానికి వెళ్తారు. దిస్ ఇస్ కాల్డ్ బ్లాకింగ్. అంటే ఇది కంప్లీట్ అయ్యేంత వరకు బ్లాక్ చేసింది, బ్లాక్ చేశాక నెక్స్ట్ దానికి వెళ్తారు. దిస్ ఇస్ కాల్డ్ బ్లాకింగ్. అంటిల్ ఇట్ ఈస్ నాట్ కంప్లీటెడ్ ఇట్ వోంట్ గో టు నెక్స్ట్ స్టెప్. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను నీ నోట్బుక్ చెక్ చేస్తున్నాను, వరుసగా నలుగురు ఉన్నారు అనుకోండి, నీ నోట్బుక్ చెక్ చేసుకుని ఫైనల్గా నేను సైడ్ పెట్టాక నెక్స్ట్ వాడు వస్తాడు. ఓకే, వేరాస్ నాన్ బ్లాకింగ్ అలా కాదు. మీరు ముగ్గురు నిలబడుకోవాలంటే అట్ ఏ టైం అందరు బుక్స్ కరెక్షన్ చేసేసుకుంటూ వచ్చాడు. బికాస్ సమ్మన్ ఈస్ నాట్ బ్లాక్డ్ యూ, నిన్ను ఎవరు బ్లాక్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఒక బుక్ కరెక్షన్ చేస్తున్నాను అంటే మిమ్మల్ని అందరూ ఆపేసినట్టు లేదా వాడు, దట్ ఈస్ కాల్డ్ బ్లాకింగ్. నాన్ బ్లాకింగ్ అంటే ఎవడు ఆపట్లేదు, మీరు వరుసగా ఇట్లు ప్యారలో ఎట్లా నిలబడుతున్నారు, టకటక కొట్టుకుంటూ వెళ్తున్నారు. సో దీని ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఇనిషియల్ ఫైన్ a is equal to 0 పెట్టుకొని ఇనిషియల్, సో a is equal to 1, b is equal to a ఇలా రాసాను. ఇప్పుడు a వాల్యూ ఎంత నాకు, b వాల్యూ ఎంత నాకు, అవుట్పుట్ లో a వాల్యూ ఏముంది 1. ఇక్కడ వస్తుంది, ఇది వచ్చినాక ఇది వచ్చింటే b ఈక్వల్ కూడా 1 ఉండాలి. బట్ అలా కాదు, ఇది బ్లాక్ చేయట్లే. ఈ 1 ఇట్లా a కి వెళ్ళింది, ఈ a వాల్యూ ఇక్కడ b కి వెళ్ళింది. అప్పుడు a లో ఎంత ఉంటుంది, ఈ 1 డైరెక్ట్ ఇక్కడ వెళ్తుంది. ఇదే టైం ఇది ఫైనల్ 2 సెకండ్స్ పడుతుంది అనుకో, అదే 2 సెకండ్స్ టైంలో ఈ a లో ఎంత ఉందో అది ఇక్కడికి వెళ్తుంది. ఇప్పుడు a లో ఎంత ఉంది, ఇక్కడ వచ్చిన 0, ఈ 0 వచ్చి b వెళ్తుంది. సో అంటే అందరూ ఒకేసారి ఆల్ ఆర్ ఈక్వల్, ఇయర్ ఆల్ ఆర్ ఈక్వల్. ఓకే, అంటే ఈ డిపెండెన్స్ ఉన్నప్పుడు ఈ ఆన్సర్ వచ్చినా ఇక్కడ రావట్లేదు. డైరెక్ట్ ఏ వాల్యూ ఇప్పుడు ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవ్వలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ఏమున్నట్టు ఎక్స్ తెలియదు, సో బి వాల్యూ ఏమున్నట్టు ఎక్స్. అర్థమైందా లేదా? ఇస్ ఇట్ ఫైన్? సో సార్ ఇట్లాంటి ఎందుకు సార్ ఇది ప్రాబ్లం అంటే, మామూలుగా మనకు యూజువల్గా సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఈ అవసరం వస్తుంది. సీక్వెన్షియల్ సర్క్యూట్స్ డి ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాం, ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ డి తీసుకొని ఇక్కడ క్యూ తీసుకొని క్యూ బార్ వచ్చిందనుకో, క్యూ బార్ రెండు ఒకేసారి అప్డేట్ అవ్వాలి. క్యూ అయిపోయాక క్యూ బార్ వచ్చింది, అక్కడ ఈ సీక్వెన్షియల్ టైమింగ్ సర్క్యూట్లో ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. అర్థమైందా? ఈ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, క్యూ బార్ ఉండాలి. సో అప్పుడు నేను క్యూలో 0 పెట్టుకొని క్యూ బార్లో 1 పెట్టుకుని ఒకేసారి జరగాలి. అప్పుడు నేను ఇట్లా వాడాలి, నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్స్ వాడాలి. ప్యారల్ గా రెండు జరిగిపోవాలి, క్యూ జరిగిపోవాలి, క్యూ బార్ జరిగిపోయింది. జేకే ఫ్లాప్ అనుకో, అలా జరుగుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ నాన్ బ్లాకింగ్. అంటే ఇవి వాళ్ళు ఇస్తున్న ఫెసిలిటీస్, మీరు వాడుకుంటారో మీ ఇష్టం. బట్ యూ షుడ్ నో, ఒకవేళ మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందనుకో అన్ని ఒకేసారి జరిగిపోవాలి. అలాంటి అవసరం ఉన్నప్పుడు మీరు నాన్ బ్లాకింగ్ వెళ్ళండి. లేదు మనం ఒకదాని తర్వాత నడుస్తుంటే దట్ ఈస్ కాల్డ్ as బ్లాకింగ్ రా. ఇస్ ఇట్ క్లియర్? సో యూజువల్ గా ఇది దిస్ ఈజ్ సీక్వెన్షియలీ ఎట్లా జరుగుతుంది, ఇది సీక్వెన్షియలీ జరుగుతుంది. ఇది ఆల్ అట్ ఎ టైం జరగడానికి కాన్కరెంట్ అంటారు. వి కాల్ ఇట్ as concurrent అంటారు. సో దిస్
B అనేది concurrent program. This is concurrent program, that is sequential program, and this is always normally usually ఇది combination circuits లో వాడతారు. Combination circuits అంటే what is combination? Combination లో మెమరీ ఉండదు. Output value depends upon present value, that's it. సో అప్పుడు జస్ట్ ఒకదాని తర్వాత ఒకటి నడుస్తుంది సరిపోతుంది. వేరే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఏం ప్రాబ్లం, మెమరీ ఉంటుంది కాబట్టి ఓల్డ్ డేటా తీసుకొని యూజ్ చేసుకోవాలి కదా. సో అలాంటి టైంలో యూ యూజ్ దిస్ బ్లాకింగ్, నాన్ బ్లాకింగ్. ఓకే, సో దిస్ ఈస్ కాంబినేషన్, దిస్ ఈస్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ యూజ్ చేయండి. ఫైన్, ఇది ఫైన్. నేను డౌట్ ఉంటాడు అదే అది సింపుల్గా మీరు లాజికల్ కాదు. బ్లాకింగ్ అంటే ఒకటి లైన్ నిలబడతారు. వీడు పని అయిపోయాక నెక్స్ట్ వాడు పని చేస్తారు. ఇప్పుడు వీడు పిన్ నెంబర్ వైజ్ తెలుస్తున్నాడు. పిన్ నెంబర్ 1 అయిపోయిందిరా బాబు అన్నాక పిన్ నెంబర్ 2 వస్తాడు. అంటే 1 అయిపోయిందని ఇన్ఫర్మేషన్ తెలియాలి వాడు. ఇప్పుడు నాన్ బ్లాకింగ్ లేదంటే వాడేమో బ్లాక్ చేయట్లేదు మిమ్మల్ని. నేనంతా వరుసగా 1 నెంబర్ 2 నెంబర్ ఏ నెంబర్ అడగచ్చు బుక్స్ కరెక్షన్ చేసుకుంటాడు. వీడితో నీకు పనిలే. ఇక్కడ ఏంటి పైన స్టేట్మెంట్ అయ్యాక కింద స్టేట్మెంట్ రావాలి. అందుకు దిస్ ఇస్ కాల్డ్ బ్లాకింగ్. అండ్ ఈక్వల్ టు అని ఇచ్చేసాం. ఇక్కడ ఈక్వల్ టు అని చెప్పి 1 నుంచి ఏలో కూర్చునేసింది. ఇక్కడ ఈక్వల్ టు ఎక్స్ట్రా ఇంకోటి ఉంది, ఇలా సింబల్ ఉంటుంది. అంటే కూర్చున్నట్లయితే ప్యారల్ అన్నింటిలో కూర్చుంటుందని చెప్పడానికి మనం ఈ 1 అనే వాల్యూ వెళ్ళి యావరేజ్లో ఏలో కూర్చుంటుంది. బట్ అన్ని ఒకేసారి జరుగుతున్నాయి. ఎన్ని ఉన్నాయి వేరియబుల్స్, అన్ని వేరియబుల్స్ ఒకేసారి జరుగుతుందని ఈ రెండు మిక్స్ చేసి వాడడానికి ట్రై చేయకండి. సో అండ్ సింథసైజబుల్లో ఇది చాలా క్లారిటీ ఇంపార్టెంట్. ఇలా ఉంటే కాంబినేషన్ సర్క్యూట్స్ సింథసైజ్లో అనుకుంటారు. ఇలా ఉంటే సీక్వెన్షియల్ సర్క్యూట్స్ అంటారు. డీ ఫ్లిప్ ఫ్లాప్, టీ ఫ్లిప్ ఫ్లాప్స్, రిజిస్టర్స్ ఇవి వాడుతున్నప్పుడు మీరు నాన్ బ్లాకింగ్ స్టేట్మెంట్సే వాడాలి. ఇక్కడ వాడుతున్నమాట మీరు బ్లాకింగ్ స్టేట్మెంట్స్ వాడాలి. నార్మల్ ప్రోగ్రామ్స్ రాయాలి బ్లాకింగే వాడేటారు, నాన్ బ్లాకింగ్ వాడేటారు. సో ఇప్పుడు మీరు హయ్యర్ ఫ్లిప్ ఫ్లాప్స్కి వెళ్తున్నప్పుడు మీకు ఇది కనిపిస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? ఒకసారి సింపుల్ వర్డ్స్ చూడండి. సో ఈ ఎగ్జిక్యూషన్ ఆర్డర్ అంటే రన్నింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది యూజువల్గా? ఇది సీక్వెన్షియల్ ఒకటి అయిపోయాక మళ్ళీ అయింది. సో ఇట్లా సింపుల్గా ఇలా ఆప్షన్ కావాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే బి ఏలోకి వెళ్ళాక ఆ ఏ వాల్యూ నుంచి మనం బీకి వెళ్తాం. అలా సీక్వెన్షియల్గా జరుగుతుంది. అది ఇక్కడైతే సో ఏ ఈజ్ ఈక్వల్ టు బి, బి ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే అన్నీ రెండు ఒకేసారి రన్ అవుతాయి. బి ఏ వాల్యూ ఏ విలువ వస్తుంది. దట్స్ ఇట్. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ రన్ అవడానికి 2 సెకండ్స్ పట్టింది అనుకో, ఇంకో రన్ అవడానికి 2 సెకండ్స్ పట్టింది అనుకో, మొత్తం ఎంత టైం పడుతుంది? ఇక్కడ 4 సెకండ్స్ రెండు కంప్లీట్ అవ్వాలి. వేరే ఇక్కడ 2 సెకండ్స్ లో రెండు అయిపోతాయి. దిస్ ద హియర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సీక్వెన్షియల్లీ, హియర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ కాన్కరెంట్లీ, అన్ని కలిపి అయిపోతుంది. నెక్స్ట్ యూజువల్ ఎక్కడ వాడుతుంది అప్లికేషన్ వచ్చి కాంబినేషన్ సర్క్యూట్స్. ఎందుకంటే కాంబినేషన్ సర్క్యూట్స్ ఎప్పుడు ప్రెసెంట్ అవుట్పుట్ డిపెండ్స్ అపాన్ ప్రెసెంట్ ఇన్పుట్ అంతే. ప్రీవియస్ మెమరీ ఉండదు కదా దీనికి. సో జస్ట్ డైరెక్ట్గా ఆ వాల్యూ ఇక్కడ వచ్చేయడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ యూజువల్గా మెమరీ ఎలిమెంట్స్ ఉన్న చోట ఇక్కడ సీక్వెన్షియల్ సర్క్యూట్స్గా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ టైమ్ ఆఫ్ అసైన్మెంట్ అంటే ఈ వాల్యూస్ అసైన్ లోపలికి రావడానికి ఎప్పుడు జరుగుతుంది? ఇది ఇమ్మీడియట్గా జరిగిపోతుంది. అంటే ఇది జరిగిపోయింది అనుకో, బి ఏలో జరిగిపోతుంది, మళ్ళీ ఏలో బీలో అంటే ఇమ్మీడియట్గా వరుసగా జరిగిపోతుంది. వేరే ఇక్కడ వచ్చి మీకు ఒక టైం తీసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైం నడుస్తుంది అనుకో, ఈ నుంచి 10-9 సెకండ్స్ అనుకో, ఈ 10-9 సెకండ్స్ అయినప్పుడు ఆ ఈ షార్ట్ ఏదో ఒక ఎడ్జ్లో ఒకేసారి రెండు జరిగిపోతాయి. సో అలా ఇట్లాగా 2 సెకండ్స్ రెండు అయిపోతాయి. ఇక్కడ 2 సెకండ్స్ మళ్ళీ 2 సెకండ్స్ ఇట్లా సీక్వెన్షియల్గా జరిగిపోతుంది. దాన్ని ఇమీడియట్ గా జరిగిపోతాయి అంటారు. ఇక్కడ షెడ్యూల్ అట్ ద ఎండ్ ఆఫ్ టైం స్టాంప్, ఒక టైం స్టాంప్ అయితే ఇండియా లోపల అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ డిపెండెన్సీ, ఇది 5 వాల్యూ డిపెండ్ అయింది కదా, ఇది జరుగుతుంది కదా, ఇది జరిగేది. సో హియర్ ఇట్ వాస్ రిటన్ లైక్ దిస్, లేటర్ వాల్యూ ఆల్వేస్ డిపెండ్ అపాన్ అప్డేట్ వాల్యూ. నెక్స్ట్ వేరియబుల్ అప్డేట్ చేయాలంటే 5 వాల్యూ ఆన్సర్ వస్తేనే చేయగలం, నేను చేయలేదు. వేరే ఇక్కడ లేటర్ వాల్యూ ఈజ్ యూజ్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూ, దాంతో పని లేదు, అంటే దీంతో పని లేదు, ప్రీవియస్ దాంతో పని లేదు. అదే యూజ్ అవసరం లేదు, నాట్ యూజ్ ఆఫ్ ప్రీవియస్, దీంతో అవసరం లేదు. ఆ ఇంకా చెప్పాలంటే ఇది ఇంకో విధంగా కూడా చెప్పచ్చు. అంటే ఇక్కడ ఎక్కడో ఫర్ ఎగ్జాంపుల్ a = 0, b = 1 ఇచ్చాము, ముందే ఇచ్చినాం అంటే ఇది ప్రీవియస్ వాల్యూస్ అనుకుందాం. వీటిని
ప్రీవియస్ వాల్యూ అనుకుందాం. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ ఉండడం వల్ల ఈ 0 1 కాస్త డైరెక్ట్ 0 1 ఇక్కడ కూర్చుండిపోతాయి. ప్రీవియస్ వాల్యూస్ ఏమున్నాయో అంటే ఫస్ట్ ఇనిషియలైజ్ ఏమున్నాయో అవి వచ్చేసాయి డైరెక్ట్ గా. అలా రాసట్టు లేటర్ వాల్యూ ఈజ్ యూజ్ ఆఫ్ ప్రీవియస్ వాల్యూ ఆఫ్ వేరియబుల్. ముందు వేరియబుల్స్ ఏమున్నాయో అది రాయేస్తాం. అర్థమైంది? వేరే ఇక్కడ ఏంటి అప్డేటెడ్ అంటే ఈ నుంచి ఈడికి వచ్చాక ఈ నుంచి ఈడికి రావాలి. అప్డేట్ ఏదైతే ఆ వాల్యూస్ తీసుకుంటుంది అని అదే కాంతి ఎగ్జాంపుల్ కింద మెన్షన్ చేసుకుంటే a 0 b 1 ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో లాస్ట్ ఏమొచ్చింది a 0 ఏమొచ్చింది b 0 ఏమొచ్చింది అక్కడ ఏమొచ్చింది రాస్తాం. అప్పుడు మీకు క్లారిటీగా అర్థం. ఇస్ ఇట్ క్లియర్? సో మోస్ట్లీ కాంబినేషన్ సర్క్యూట్స్ లో మీరు హాఫ్ యాడర్, ఫుల్ యాడర్, ఎన్కోడర్, డీకోడర్ వీటన్నిటిలో కూడా మనం ఏం వాడుతున్నాం? యూజువల్గా బ్లాకింగే వాడతాము. నాన్ బ్లాకింగ్ అనేది మనం ఫ్లిప్ ఫ్లాప్స్, డీ ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్, కౌంటర్స్, రిజిస్టర్స్ వాడుతున్నప్పుడు వాడతాము. అందుకే మీకు ఇంకా రాలేదు ఇప్పుడు దాకా. సో ఇవి నేర్చుకున్నా నెక్స్ట్ మళ్ళీ అవి డిజైన్ చేస్తాం. ఫైన్.